హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. సో డేటా టైప్స్లో డేటా అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్, నెంబర్ కానీ లేదంటే నేమ్ కానీ లేదంటే ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ కానీ ఇలాంటి వాటిని మనం ఇన్ఫర్మేషన్ అంటాం కదా. సో దాన్ని ప్రోగ్రామేటికల్ టర్మ్లో డేటా అంటాం అనమాట. సో ఈ డేటా టైప్ అంటే ఏంటంటే ఈ డేటా యొక్క టైప్ని అది డిఫైన్ చేస్తుంది. సో డేటా టైప్ టెల్స్ ద కంపైలర్ వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద మెమొరీ. ఓకే, సో మనం డేటాని మెమొరీలో స్టోర్ చేస్తున్నామంటే మెమొరీలో మనకు కొంచెం స్పేస్ అనేది అలకేట్ అవ్వాలి. సో ఎంత స్పేస్ అనేది అలకేట్ అవ్వాలి అనేది కూడా ఈ డేటా టైప్ బేస్ చేసుకునే మనకు అది అలకేట్ అవుతుంది అనమాట. సో డేటా టైప్ అనేది టూ థింగ్స్ డిఫైన్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మన మెమొరీలో ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నామని ముందే చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ మెమొరీలో ఎంత స్పేస్ మనకి కావాలి అనేది ఈ డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ డేటా టైప్స్ని త్రీ టైప్స్గా కేటగరైజ్ చేశారన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఆర్ ప్రిమిటివ్ ఆర్ బిల్ట్ ఇన్. సో ఈ మూడింట్లో ఏదన్నా ఈ సేమ్ ప్రీడిఫైన్డ్, ప్రిమిటివ్ ఆర్ బిల్ట్ ఇన్. ఈ బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్లో కొన్ని డేటా టైప్స్ అనేవి డిఫాల్ట్గా ఉన్నాయన్నమాట. సో వాటిని మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని అంటాం. సో అవి ఏంటంటే ఇందులో మళ్ళీ 6 to 7 టైప్స్ ఉంటాయి. ఇంటీజర్, ఫ్లోట్, డబల్, క్యారెక్టర్, వాయిడ్. సో ఇలా ఇంకొన్ని డేటా టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అన్నమాట. ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ ఏంటంటే ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం కొన్ని డేటా టైప్స్ అనేవి డిరైవ్ చేస్తాం అన్నమాట. సో వాటిని మనం డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్ కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే యూజర్ డిఫైన్డ్. ఇక్కడ మనకు ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటున్నాం. యూజర్ అంటే ఎవరు? ఇక్కడ యూజర్ అంటే ప్రోగ్రామర్, ఎవరైతే కోడ్ రాస్తున్నారో అతన్ని ఇక్కడ యూజర్ లాగా కన్సిడర్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఈ డిరైవ్ డేటా టైప్స్ కాకుండా యూజర్కి అతని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డేటా టైప్ అనేది అతను డిఫైన్ చేసుకోవచ్చు. అలాంటి డేటా టైప్స్ని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రక్చర్, క్లాస్, యూనియన్, టైప్ డిఫ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి కేటగిరైజ్గా ఈ డేటా టైప్స్ యొక్క కేటగిరీస్. సో మనం ఇందులో ఈ డిరైవ్డ్, ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ గురించి ఫర్దర్ వీడియోస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోలో మాత్రం ఈ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్లో కూడా ఈ వీడియోలో మనం జస్ట్ ఈ ఇంటీజర్ గురించే మాట్లాడుకుందాం. ఓకే, ఇంటీజర్ అంటే ఏంటంటే నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగిటివ్ నెంబర్స్, వీటిని మనం ఇంటీజర్స్ అంటాం అన్నమాట. సో మ్యాథమెటిక్స్లో మనం చూసుకున్నట్టయితే -∞, 0 to +∞ ఇలా ఇండికేట్ చేస్తాం కదా. సో ఇందులో ఈ ఇంటీజర్ అనేది మనకు డేటా టైప్ బేస్ చేసుకుని మనకు మెమరీలో స్పేస్ అనేది అలకేట్ అవుతుందని అనుకున్నాం కదా. సో దీనికి ఎంత స్పేస్ అలకేట్ అవుతుంది? 4 bytes. ఈ 4 bytesలో మనం -∞ నుండి +∞ వరకు అంటే 100 digits, 1000 digits కూడా ఆ ఇన్ఫినిటీలో కిందకి వస్తాయి. కాబట్టి మనం అంతా స్టోర్ చేయలేము ఈ ఇంటీజర్లో.
మనం అందుకే స్పెసిఫిక్గా ఓన్లీ 4 బైట్స్ డేటా, అంటే ఈ 4 బైట్స్లో ఎంత అయితే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందో అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఇంటీజర్లో స్టోర్ చేస్తాం. ఓకే, పాజిటివ్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్స్ 10, 0, -1, 2, 8, 0 ఇవి ఇంటీజర్కి ఎగ్జాంపుల్. మనం ఆల్రెడీ ఇవి ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఈ ఇంటీజర్లో మనము ఎంత వాల్యూ అనేది స్టోర్ చేయొచ్చు అనేది ఒకసారి చూసుకుందాం. మనం 4 బైట్స్ ఆఫ్ డేటా అనేది 4 బైట్స్ అలకేట్ అవుతుంది అనుకున్నాం కదా. ఈ 4 బైట్స్లో మనం ఎంత డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు అలా చూసుకుందాం. సో కంప్యూటర్కి 0s and 1s మాత్రమే అర్థమవుతాయి అనుకున్నాం కదా ఈ బైనరీ నెంబర్. సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే లెట్స్ సే మనం ఇప్పుడు 29 అనే డేటాని మనము మెమరీలో స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకో. మనం రాయడానికి 29 అనే రాస్తున్నాం, కాకపోతే అది మెమరీలో ఎలా స్టోర్ అవుతుందంటే ఇది బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. బైనరీలోకి కన్వర్ట్ అయ్యి ఈ బైనరీ నెంబర్ అనేది ఆ బిట్స్ లాగా కన్వర్ట్ అయ్యి అందులో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 4 బైట్స్ అనుకున్నాం కదా. ఈ 0, 1 ఇది ఒక బిట్ అన్నమాట. ఈ 0 అనేది ఒక బిట్, ఈ 1 అనేది ఒక బిట్. ఓకే, ఈ బిట్లో మనం 0 or 1 ఇది మాత్రమే స్టోర్ చేయగలుగుతాం ఒక బిట్లో. ఇక్కడ 4 బైట్స్ అన్నాం. ఒక బైట్ అంటే 8 బిట్స్. ఓకే, ఇక్కడ 4 బైట్స్ అంటే 8 × 4 32 బిట్స్. 32 బిట్స్ అనుకున్నాం కదా. ఒక్క బిట్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు? ఒక బిట్లో 0 or 1ని మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే, ఈ డెసిమల్ నెంబర్ని ఇలా బైనరీలోకి కన్వర్ట్ చేస్తే బైనరీలో కన్వర్ట్ చేసిన తర్వాత అది ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది? 0 and 1 లాగా మాత్రమే స్టోర్ అవుతుంది. దీన్ని ఆ బైనరీలో మనం రిప్రజెంట్ చేస్తాం. అలానే ఈ 32 బిట్ని మనం ఎంత ఇన్ఫర్మేషన్ అయితే రిప్రజెంట్ చేస్తామో మ్యాక్సిమం, సో అంతే మనము ఈ ఇంటీజర్లో స్టోర్ చేయవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 32 బిట్లో కాకుండా మనం సింపుల్గా 2 బిట్స్లో తీసుకుందాం. 2 బిట్స్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలుగుతాం? 2 బిట్స్ అంటే ఇలా ఉందనుకోండి, ఇది 2 బిట్స్ అనుకుందాం. సో ఇక్కడ బైనరీ నెంబర్ రాస్తా, ఈ కింద ఏంటంటే డెసిమల్ నెంబర్స్ లాగా. దీని వాల్యూ 2⁻0, దీని వాల్యూ 2⁻1. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0 ఉంటే మనం ఈ వాల్యూని కన్సిడర్ చేయొద్దు, 1 ఉంటే కన్సిడర్ చేయాలి. ఎక్కడెక్కడైతే 1 ఉంటుందో కన్సిడర్ చేసి కింద వాల్యూని సమ్ చేస్తే అది మనకు డెసిమల్ వాల్యూ. సో ఇక్కడ మనం మ్యాక్సిమం వాల్యూ కావాలనుకున్నాం కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 1. 2⁻0 అంటే 1 ప్లస్ 2⁻1 అంటే 2. సో దీంట్లో 2 బిట్స్లో మనము మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు? 3. ఓకే, అలానే మనం 3 బిట్స్లో మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయాలో చూసుకుందాం. 3 బిట్స్లో తీసుకుంటే ఇక్కడ బైనరీ వాల్యూ మనం మ్యాక్సిమం నెంబర్ ఏం అనుకుంటున్నాం కాబట్టి, మ్యాక్సిమం నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా వాల్యూస్ వేసుకుందాం. మ్యాక్సిమం కాబట్టి ఇక్కడ అన్ని పైన 1s ఉంటాయి. సో 1 అంటే దీని వాల్యూ ఎంత? 1, 2, 4. ఇది 3 బిట్. 4 + 2 + 1 దీని వాల్యూ ఎంత? 7. ఓకే, మనం 3 బిట్లో మ్యాక్సిమం వాల్యూ మనం ఎంత స్టోర్ చేయొచ్చు? 7 స్టోర్ చేయొచ్చు. ఓకే, 4 బిట్స్లో చేసుకున్నాం. ఇప్పుడు 4 బిట్లో మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ 2⁻0, 2⁻1, 2⁻2, 2⁻3 మ్యాక్సిమం వాల్యూ మనము గెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1, 1, 1, 1. సో ఇవన్నీ ప్లేస్ చేయాలి. ఇది 1 + 2 + 4 + 8. 8 + 4 12, 12 + 1 14, 14 + 1 15. ఓకే, 2 బిట్స్లో మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయగలిగాం? 3. 3 బిట్స్లో 7, 4 బిట్స్లో 15. ఓకే, ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 బిట్స్లో మనము 2⁻2 - 1. 3 బిట్స్లో వాల్యూ వచ్చేసి ఇది ఎంత? 2⁻3 - 1. ఈ 4 బిట్స్లో మనం ఈ వాల్యూ ఎంత? 2⁻4 - 1. ఓకే, ఇప్పుడు మనము 32 బిట్
32 బిట్స్ కదా, 4 బైట్స్ అంటే ఇంటీజర్కి. సో ఈ 32 బిట్లు మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు, 2^32 - 1. ఓకే, మనము ఇంత ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకోవచ్చు దేంట్లో, ఇంటీజర్లో. ఓకే, ఇది జస్ట్ పాజిటివ్ నెంబర్స్కి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఇంటీజర్ అనేది పాజిటివ్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది, నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది కదా. సో మనము ఈ బిట్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడే అది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనేది మనము ఆ కంపైలర్కి అనేది చెప్పాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ 32 బిట్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ 32 బిట్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అనుకో, 2^0, 2^1. ఓకే, ఇలా రాస్తే ఇలా 32 బిట్ వరకు వచ్చిన తర్వాత ఇక లాస్ట్ బిట్ ఉంది కదా, ఈ లాస్ట్ బిట్ అనేది సైన్ని రిప్రజెంట్ చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. ఈ యొక్క బిట్ తీసేస్తే మిగతా బిట్స్ ఎన్ని ఉంటాయి, 2^31. కాంబినేషన్ మ్యాక్సిమం వాల్యూ మనం ఎంత స్టోర్ చేయగలుగుతాం, 2^-1. ఇది ఇందాక మనము ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అన్నమాట. ఓకే, సో మనం ఇంటీజర్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు, 2^31 - 1. సో దీని వాల్యూ ఏంటంటే 2147 48 36 47. ఓకే, సో ఇది పాజిటివ్ నెంబర్. సో మనం నెగిటివ్ నెంబర్స్ కూడా మనం స్టోర్ చేస్తున్నాం కదా ఇంటీజర్లో. సో ఈ నెగిటివ్ నెంబర్స్ని మనము మ్యాక్సిమం స్టోర్ చేయగలిగే నెంబర్ ఏంటంటే -21 47 48 36 48. అంటే -2^31 to +2^31 - 1. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, పాజిటివ్ నెంబర్స్లో మాత్రం -1 ఉంది, నెగిటివ్లో మాత్రం -1 లేదు ఎందుకు అని చెప్పేసి కదా. సో ఇక్కడ రీజన్ ఏంటంటే మనకి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి 1 2 3 అండ్ అలానే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి -1 -2 -3, మధ్యలో 0 ఉంది. ఇప్పుడు -1 1, ఈ -1 వాల్యూ వేరు, 1 వాల్యూ వేరు, -2 వాల్యూ వేరు, 2 వాల్యూ వేరు. కాకపోతే ఇక్కడ 0 -0 అయినా +0 అయినా సేమ్ కదా. సో ఇక్కడ -0 కన్సిడర్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ -0ని +0ని ఓన్లీ +0గా కన్సిడర్ చేసేసుకుని ఈ లాస్ట్ వాల్యూ ఉంది కదా, మైనస్లో ఉందనుకో, సపోజ్ ఇది మైనస్ ఉందనుకో, -47 వరకు వస్తాయి నార్మల్గా 2^31 - 1 అంటే. కాకపోతే మనం ఈ -1 ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి ఇటు ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. సో అందుకే ఈ ఇంటీజర్ రేంజ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, -2^31 to ప్లస్ అంటే పాజిటివ్ 2^31 - 1. సో ఈ నెంబర్ని మనం ఇంటీజర్లో స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఈ నెంబర్ వరకే మనం స్టోర్ చేయొచ్చు. ఇంతకన్నా పెద్ద నెంబర్ ఇస్తే మనకి ఏమవుతుంది, లెట్స్ సే ఒక ఇంటీజర్లో ఇది రబ్ చేసేద్దాం. ఒక నెంబర్ తీసుకున్నాం, ఇంట్ సమ్ నెంబర్ 2147 48 36. నార్మల్గా అయితే ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి 47 వరకే ఉండాలి. 47 కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 49 ఇస్తున్నా. సో మనకు మ్యాక్సిమం నెంబర్ ఇంటీజర్లో స్టోర్ చేసే వాల్యూ ఏంటి, ఇది మ్యాక్సిమం నెంబర్ ఇదే. దీని తర్వాత మనం వాల్యూని అసలు స్టోర్ చేయలేము. కాకపోతే మనకి ఇలా వాల్యూ ఇచ్చామనుకో, సో ఇదేం చేస్తుందంటే ఈ 47 వరకు అంటే ఈ నెంబర్ వరకు తీసుకున్న నెంబర్స్ని తీసుకుంటుంది. దాని తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయో, ఇక్కడ 2 నెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, సో ఇవి ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఈ పాజిటివ్ ఉన్నదాన్ని నెగిటివ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సేమ్ వాల్యూ మళ్ళీ ఈ 48 ఉంది కదా, ఈ మ్యాక్సిమం వాల్యూ నెగిటివ్ వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందో దాంట్లో నుండి దీన్ని మైనస్ చేసేస్తుంది. సో ఈ వాల్యూ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. టోటల్గా చేంజ్ అయిపోయి మైనస్ వచ్చేసి లాస్ట్కు 2 మైనస్ చేస్తున్నాం కాబట్టి 47 ఆర్ 46 ఇలా అవుతుంది అనమాట. సో వాల్యూ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది.
సో అందుకనే మనము ఏదైనా వేరియబుల్స్లో డీల్ చేసే ముందు ఆ డేటా టైప్ ఏంటి, ఆ డేటా టైప్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏంటో తెలుసుకున్న తర్వాతే మనం ఆ వేరియబుల్ అనేది యూజ్ చేయాలి. సో డేటా అనేది స్టోర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో నేను ఈ మ్యాక్సిమం వాల్యూ ఏంటని తెలుసుకోవడానికి నేను ఇలా బై హార్ట్ చేశాను ఇది. సో మనం ఇలా ప్రోగ్రాంలో ఇలా చేయాల్సిన అవసరం లేదు. మనకి సైజ్ ఆఫ్ అని చెప్పేస్తే అది ఆ డేటా టైప్ యొక్క సైజ్ ఎంతో, అది మెమరీలో ఎంత సైజుతో అలొకేట్ చేస్తుందో మనకు అది తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటీజర్కి మ్యాక్సిమం వాల్యూ రావాలి అంటే ఇంట్ మ్యాక్స్, డైరెక్ట్ ఇది అనేది ఇంట్ మ్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది ఈ C++లో. ఇదేం చేస్తుందంటే మ్యాక్సిమం మనం ఇంటీజర్లో ఎంత వాల్యూ స్టోర్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ప్రింట్ చేస్తుంది, చూపిస్తుంది డైరెక్ట్ ఇది. సో ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి అలా కాకుండా మనం ఇలా వాల్యూస్ అనేవి బై హార్ట్ చేయకూడదు. ఓకే ఓకే ఇప్పుడు ఇంటీజర్లో మనం వాల్యూ స్టోర్స్ చేస్తున్నాం. మ్యాక్సిమం వాల్యూ 2^31 - 1 పాజిటివ్ వాల్యూస్ మనము స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను నా ఫోన్ నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఫోన్ నెంబర్ ఇక్కడ మనం దీని సైజ్ ఎంత ఉంది, 10 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే నేను నా ఫోన్ నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటే నా ఫోన్ నెంబర్ అనేది 9తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ 2తో, ఇక్కడ మ్యాక్సిమం మనం 2 వరకే స్టోర్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ 9 ఉంది, 98 some 48 1 2 3 4 5 6 ఇలాంటి డేటాని నేను స్టోర్ చేయాలంటే ఇంటీజర్లోనే స్టోర్ చేయాలి. ఎందుకంటే ఇంటీజర్ అనేది ఏం చేస్తుంది, మైనస్లలో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, జీరోస్లో అండ్ పాజిటివ్స్లో. ఇలాంటి వాటికి అంటే ఇలాంటి నెంబర్స్ స్టోర్ చేయడానికి ఇంటీజరే కాబట్టి మనం ఇంటీజర్లోనే స్టోర్ చేయాలి. బట్ మనము ఈ ఫోన్ నెంబర్ని దీంట్లో స్టోర్ చేయాలనుకుంటే దాని లిమిట్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో మనము మెమరీ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు 4 బైట్స్ ఉంది కదా, ఈ 4 బైట్స్ సరిపోతుంది కాబట్టి ఈ ఫోన్ నెంబర్ని మనం స్టోర్ చేసేలాగా ఈ 4 బైట్స్ని ఇంక్రీజ్ చేసేలాగా మాడిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ మాడిఫైయర్ ఏం చేస్తుందంటే ఇంటీజర్స్ డేటా టైప్స్కే నీకు ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఈ మాడిఫైయర్స్తోని మనం ఇక్కడ 4 బైట్స్ ఉన్నదాన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక 29 అనేది స్టోర్ చేద్దాం అనుకున్నాను అనుకో. సో ఈ 29 స్టోర్ చేసుకుంటే నేను 32 బిట్స్ ఉన్నాయి నాకు. 32 బిట్స్లో ఈ 29 అనే దాన్ని చిన్న వాల్యూ. 32 బిట్స్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, మనము ఇంత నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ 29 అనేది మనము లెట్స్ 1 బైట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనుకో. 1 బైట్లో మనం వాల్యూ స్టోర్ చేసుకుంటే ఇంకా 3 బైట్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి కదా. సో ఇక 3 బైట్స్ అనేవి వేస్ట్ అవుతున్నాయి. మనం ఎంతో కొంత మెమరీ సేవ్ చేయడానికి మనం మళ్ళీ ఏం చేస్తాం, మాడిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ మాడిఫైయర్ అనేది ఏం చేస్తుందంటే మనకు మెమరీలో స్పేస్ ఇంక్రీజ్ చేయాలన్నా లేదంటే మెమరీలో స్పేస్ కొంచెం సేవ్ చేయాలన్నా సరే ఈ మాడిఫైయర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ మాడిఫైయర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అప్పుడు మనం మాడిఫైయర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇది ఇంటీజర్ గురించి. ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఇంటీజర్ డేటా టైప్తోనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్కి సమ్ వాల్యూ ఇచ్చా 1280 అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మెమరీలో ఇది ఇంటీజర్ కాబట్టి మనకు ఈ వేరియబుల్కి 4 బైట్స్ అనేది మెమరీలో అలొకేట్ అవుతుంది. అండ్ దాని వాల్యూ వచ్చేసి 1280. ఓకే, నెక్స్ట్ ఈ ఇంటీజర్ 4 బైట్స్ అనేది స్పేస్ అనేది అలొకేట్ చేస్తుందని చెప్తున్నాం కదా. సో అదొకసారి మనం ప్రింట్ చేయాలి అంటే మనం డైరెక్ట్ ఈ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్లో మనం ఏ డేటా టైప్ యొక్క సైజుని చూద్దాం అనుకుంటున్నామో ఆ డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఇంటీజర్ దాని సైజ్ ఎంత ఆక్యుపై చేస్తుందని చూద్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా ప్రజెంట్. సో ఈ సైజ్ ఆఫ్ అనేది ఏం ప్రింట్ చేస్తుంది, ఈ సైజ్ ఆఫ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఈ ఇంటీజర్ అనేది మెమరీలో ఎంత సైజ్ తీసుకుంటుంది అనేది మనకి ఇస్తుంది. సో నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ ఎలా రావాలి, ఫస్ట్ ఈ నెంబర్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఇది ఎంత సైజు మెమరీలో అలొకేట్ అవుతుందో అది ప్రింట్ అవ్వాలి. డేటా టైప్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తే 0D మనం ఇక్కడ మనం డిఫైన్ చేసిన ఆ నెంబర్ అండ్ ఇక్కడ 4 అనేది రిటర్న్ చేస్తుంది. ఇది 4 అంటే 4 బైట్స్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకేమనుకున్నాం,
ఈ ఇంటీజర్లో మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయాలో మనం చెప్పుకున్నాం కదా, దాన్ని బై హార్ట్ చేయడం కాకుండా సింపుల్గా మనం ఇంట్ మ్యాక్స్ ఇది ఏం చేస్తుందంటే ఆ ఇంటీజర్లో మనం మ్యాక్సిమం స్టోర్ చేసే వాల్యూని ఇస్తుందన్నమాట. మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇంట్ మ్యాక్స్ ఇవి అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, స్మాల్ లెటర్స్లో ఇస్తే వర్క్ అవ్వదు. సో దీనికి ముందు సమ్ స్ట్రింగ్ ఎలా పెట్టుకుందాం. ఓకే, మనం ఈ ఫైల్లో చేంజెస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ కంపైల్ చేసి రన్ చేస్తున్నా. G++ అని పక్కా కంపైల్ చేయాలి, లేదంటే ఆ చేంజెస్ అనేవి అప్డేట్ అవ్వవు. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 2147483647. సో ఇదే కదా మనం ఇంతకుముందు చెప్పుకున్న వాల్యూ. ఈ వాల్యూని మనం కావాలి అంటే మనం ఒక వేరియబుల్లో అసైన్ చేసుకోవచ్చు. సో ఇది ఇంటిజర్ కాబట్టి మ్యాక్సిమం నంబర్, ఈ మ్యాక్సిమం నెంబర్కి ఇంట్ మ్యాక్స్ ఇలా ఇచ్చి ఆ వేరియబుల్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం వాల్యూ కదా, ఒకవేళ మినిమం వాల్యూ కావాలి అంటే సేమ్ ఇలానే ఇంట్ మినిమం నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ మిన్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంతో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ కోడ్ ఉంది కాబట్టి నేను దీన్ని డైరెక్ట్ కాపీ చేస్తున్నా. సో ఇక్కడ మ్యాక్సిమం కాకుండా మినిమం వాల్యూ అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి మినిమం వాల్యూ, మినిమం నెంబర్. చూద్దాం ఇది మినిమం నెంబర్ ఎగ్జాక్ట్గా ఇస్తుందా లేదంటే వేరే నెంబర్ ఇస్తుందా అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది డైరెక్ట్ ఆ ఇంట్ మ్యాక్స్ అనేది ఆ ఇంటీజర్లో మనం స్టోర్ చేసే మ్యాక్సిమం నెంబర్ని రిటర్న్ చేస్తుంది, మినిమం అనేది మినిమం నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ మనం ఇంకేం చెప్పుకున్నాం, ఒకవేళ మనం ఈ మ్యాక్సిమం నెంబర్ కంటే పెద్ద వాల్యూ ఇచ్చామనుకో అదేం చేస్తుంది, దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనుకున్నాం కదా. సో నేను ఒక నెంబర్ ఇస్తా, సమ్ బిగ్గర్ నెంబర్. ఈ బిగ్గర్ నెంబర్ అంటే ఏంటి, మనం ఇంటీజర్లో స్టోర్ చేసే నెంబర్ కన్నా బిగ్గర్ నెంబర్ అన్నమాట. ఇంట్ మ్యాక్స్ ఇది నా బిగ్గర్ నెంబర్, నేను దానికంటే 2 నెంబర్స్ పెద్ద నెంబర్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటుందంటే 2147483649 తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ నెంబర్ని ఈ వేరియబుల్ని మనం ప్రింట్ చేసి చూస్తా. బిగ్గర్ నెంబర్, నేను మళ్ళీ కోడ్ కంపైల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఏమిస్తుంది, ఓవర్ఫ్లో ఇన్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనము స్టోర్ చేసే మ్యాక్సిమం వాల్యూ కంటే మనము ఎక్కువ నెంబర్ ఇస్తున్నాము, అందువల్ల అది ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్తుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ రావాల్సిన వాల్యూ ఎంత, 2147483649 రావాలి జనరల్గా అయితే మనం ఇక్కడ రాసిన దాని ప్రకారం. కాకపోతే మనం స్టోర్ చేసే వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది కదా, ఇక్కడ మనకు ఎర్రర్ అని వస్తే మనకు ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేస్తే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయదు మనకు. బట్ వార్నింగ్ వస్తే ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది, బట్ స్టిల్ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం కదా, సో పాజిటివ్ నెంబర్ ఈ మ్యాక్సిమం నెంబర్ కన్నా ఎక్కువ వాల్యూ మనం ఇస్తే సో అదేం చేస్తుంది, ఫస్ట్ నెగిటివ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెగిటివ్లో కన్వర్ట్ చేసి మిగతా ఎన్ని డిజిట్స్ ఉన్నాయో, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాన్ని మళ్ళీ దీన్ని ఫస్ట్ నెగిటివ్లోకి ఈ నెంబర్కి కన్వర్ట్ చేస్తుంది. ఈ నెంబర్కి కన్వర్ట్ చేసి మిగతా వాల్యూని ఇందులోకి తీసేస్తుంది. ఇక్కడ 48 ఉంది కాబట్టి ఇక్కడ 47 వచ్చింది. అంటే మనకి ఇక్కడ +2 అన్నాం కదా, ఇక్కడ +2 అంటే ఒకటేమో ఇది నెగిటివ్లో కన్వర్ట్ చేయడానికి తీసుకుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 48 నుండి ఒకటి తీసేస్తే 47. సో ఇది అనేది మనకు కావాల్సిన నెంబర్ అనేది కాదు. అందుకనే మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తున్నామంటే డేటా టైప్ ఏంటి, ఆ డేటా టైప్లో మనం మ్యాక్సిమం నెంబర్ ఎంత స్టోర్ చేయొచ్చు, మనం స్టోర్ చేయాలనుకున్న నెంబర్ ఆ మ్యాక్సిమం నెంబర్ కన్నా ఎగ్జిట్ అవుతుందా లేదా అనేది ఇవన్నీ మనం చూసుకోవాలి ముందే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటీజర్ డేటా టైప్. We will see you next video. Happy coding.